ఎవరైనా సరే ఎవరి మతాన్నైనా అనుసరించవచ్చు, విశ్వసించవచ్చు. సత్యనారాయణ గారు చెప్పినట్టుగా రాజకీయాలకు అతీతంగా ఇవన్నీ ఉంటే బాగుంటుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాతే ప్రతిపక్ష నాయకుడిగా కానివ్వండి, లేదా అధికార పక్షం వచ్చిన తర్వాత ఇంత గందరగోళం ఏ స్టేట్లో లేదు సార్. అధికారం కోల్పోయినందుకు బాధ ఉంటే ఉండొచ్చు కాక, కానీ గెలిచిన పార్టీని ఎలా ధ్వంసం చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా ధ్వంసం చేయాలి, ఓట్లేయని ప్రజల్ని ఎలా దోచుకోవాలి, ఎలా హింసించాలి, ఇదేందండి కొత్తగా? అవును సార్, కరెక్టే చెప్పారు మీరు. ఇంతకుముందు ఎప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధమైనటువంటి మత రాజకీయాలు, కుల రాజకీయాలు, ఇటువంటి ప్రాంత రాజకీయాలు ఎప్పుడూ లేదనమాట. ఈ విధమైన డిస్ప్యూట్స్ ఈయన పార్టీ పెట్టిన తర్వాత నుండి ఇటువంటి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ వచ్చేటువంటి అగ్నికీలకాల్లో నుండే చెలిగాచుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్పించి ఇంకోటి లేదు. నేను ఒకటైతే చెప్తున్నాను, ఇతను చేసినటువంటి కుల రాజకీయాలు, ఇతను చేసిన మత రాజకీయాలు భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఇంతకు ముందు కూడా పొలిటికల్ పార్టీస్ ఉండింది, తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, సిద్ధాంతాలపైన మాట్లాడే వాళ్ళము, అవసరమైతే కొన్ని విషయాలు చర్చించే వాళ్ళం. కానీ ఎప్పుడు కూడా మతాలను బేస్ చేసుకుని, దేవుళ్ళని బేస్ చేసుకుని, కులాలను బేస్ చేసుకుని రాజకీయం జరిగిందే లేదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుండే ఈ విధంగా జరుగుతూ ఉంది. పైగా ఆయన మొన్న ఈ మధ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా మతం మానవత్వం. మరి నీ దుంపదగ్గ ఎంత పెద్ద మాట అన్నావు. నీ మతం మానవత్వం అంట. మానవత్వమే ఉండేవాడైతే నీ బాబాయ్ అని చెప్పినోడికి ఎంపీ టికెట్ ఇవ్వగలవా? మానవత్వమే ఉండేవాడు అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వెధవ వాడు అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకోగలవా? మానవత్వమే ఉంటే అమరావతి రైతులు కన్నీరు పెట్టించగలవా? 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు పాపం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎండనక వానకుండా వాళ్ళ దగ్గర దీక్ష చేయించగలవా? మానవత్వమే ఉంటే వాళ్ళ కష్టాలు తెలుసుకోలేవా? మానవత్వమే ఉంటే అబ్దుల్ సలాం కుటుంబాన్ని చెప్పగలవా? మానవత్వమే ఉంటే డాక్టర్ సుధాకర్ని చెప్పగలవా? చెప్పు, ఏముంది నీలో చెప్పుకోవడానికి మానవత్వం అని చెప్పి సూటిగా అడుగుతున్నా. పైగా ఇంకోటి అడుగుతాడు ఒక పెద్ద మనిషి, డిక్లరేషన్ ఇవ్వాలని ఎక్కడుంది, ఏ పేపర్లో ఉంది అంటాడు. ఎప్పుడైనా బుక్ ఎత్తి చదివి ఉండితే కదా నీకు ఏదైనా డిక్లరేషన్ తెలిసేది. టీటీడీ యాక్ట్లోని సెక్షన్ 136 చదువుకో, బుక్ కొనుక్కో, లేదంటే గూగుల్లో సెర్చ్ చేయి, టీటీడీ యాక్ట్ 1932 అని కొట్టు, వస్తుంది. చదువు. సెక్షన్ 136లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. అన్య మతస్థులు ఎవరైనా వస్తే ఈ దేవుడి పైన నాకు ఈ విశ్వాసం ఉంది, నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి. వెరీ సింపుల్. నాకు దేవుడి పైన నమ్మకం ఉందని చెప్పడానికి నీకు ఎందుకు భయము? పైగా ఎక్కడుంది అని మమ్మల్ని అడుగుతావు. ఎప్పుడైనా బుక్ ఎత్తి చదివి ఉంటే కదా, నువ్వు చదివి ఉంటే 9వ తరగతి 10వ తరగతి చదువుతావు. ఏం మాట్లాడతాడో మాకైతే అర్థం కాలేదు సార్. పైగా ప్రతిపక్ష నాయకుడిగా కావాలంటే 10% సీట్లు రావాలని ఎక్కడుంది అని మమ్మల్ని అడుగుతాడు. కాన్స్టిట్యూషన్లో చదువుకుంటూ ఉంటుంది, లెజిస్లేటివ్ రూల్స్ చదువుకుంటూ ఉంటుంది దాంట్లో. కాబట్టి బేస్లెస్గా మాట్లాడడం. పైగా పోటీ దీక్షలంట. సెప్టెంబర్ 28వ తేదీ దేవాలయాలు మొత్తం వైసీపీ కార్యకర్తలు పోటీ దీక్షలు చేయండి, పోటీ పూజలు చేయండి అని చెప్పి కుండీలు దొంగలించుకున్న వాళ్ళంతా కూడా పోయేసి పూజలు చేస్తే ఎట్లా? మీకు అసలు విషయం చెప్పేది మర్చిపోయాను. ఇప్పుడు టీటీడీలో సిట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సిట్ ఎంక్వైరీలో కేవలం నెయ్యి అనేటువంటి ఆస్పెక్టే కాకుండా, ఆ కోణంలోనే కాకుండా, కల్తీ నెయ్యి అనేటువంటి కోణం కాకుండా, పరకామణిలో వచ్చినటువంటి డబ్బులు దాన్ని పరిధిలోకి తీసుకోవాలి. టీటీడీ భూములు ఎంత ఉంది, ఎంత అన్యాక్రాంతమైంది, టీటీడీ కళ్యాణ మండపాలు ఎవరెవరికి లీజుకి ఇచ్చారు, ఎంత దోచుకున్నారు, అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీవాణి నిధులు 800 మోస్ట్ ఇంపార్టెంట్ ఇది 30 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ నిధులు వచ్చింది పురాతన దేవాలయాలని. మీ ఈ లాస్ట్లో చెప్పిన అంశాలు అన్నిటికన్నా ముఖ్యమైనవి సార్. శ్రీవాణి టికెట్లు అవినీతి సొమ్ము ఎక్కడికి పోయింది, మిగతాది ఏమైంది? కేవలం నెయ్యి కల్తీ ఒకటే కాదు, మిగతాయి కూడా. అది ఆ సిట్టు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారిని తరచుగా కలుస్తుంటారు కాబట్టి ఎక్స్పాండ్ చేయండి సార్. ఆ ఎక్స్పాండ్ చేస్తే కూడా
అందరికీ వస్తుంది, రానివ్వండి. నివేదిక వచ్చిన తర్వాత అది అవాస్తవం అయితే అప్పుడు మాట్లాడాలి వైసీపీ నాయకులు, తప్ప ఏమీ లేదు. థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్న సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే కిరణ్ గారికి, మరి ఫోన్ లైన్లో వచ్చిన సత్యనారాయణ గారు కూడా మనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక చట్టాన్ని అనుసరించి తిరుమల వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చారు. తను మార్గదర్శకంగా మారారు. ఎవరైనా సరే, ఎవరైనా ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, ఆచరించవచ్చు కూడా. కానీ ఇతర మతాల దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవప్రదంగా అక్కడున్న చట్టాలని గౌరవించాలి. నేను మొన్న ఈ మధ్య చెప్పాను మన ఛానల్లోనే. నేరుగా నెహ్రూ గారు మక్కా మసీద్ వెళ్ళినప్పుడు ముస్లిమ్స్ మాత్రమే లోపలికి రావాలంటే వారు బయటే ఉండిపోయారు. మరి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ వీళ్ళందరూ ఇవ్వలేదా? పాటించలేదా? రూల్స్ రెగ్యులేషన్స్ పాటించడానికి, చట్టాలను అనుసరించడానికి, న్యాయపరంగా కరెక్ట్గా ఉండటానికి ఏమంత ఇబ్బంది పడుతుంది? మీరు రాజకీయ నాయకుడా? ఆలోచించాడు ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్ట్. ఇక వారిని కూడా దూషిస్తుంటే, ట్రోలింగ్ చేస్తుంటే మీ కర్మ ఏం చేస్తాం? ఇది ఇవాల్టి జనతా గ్యారేజ్. నమస్కారం.